హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కింగ్డమ్ ట్రైలర్ భయ. చాలా అంటే చాలా వెయిట్ చేసిన తర్వాత అయితే 10:45కి అయితే రిలీజ్ అయితే చేశారనమాట ట్రైలర్ అనేది. మరి ఈ ట్రైలర్ చూసాక ఎలా అనిపించింది, విజయ్ దేవరకొండ గారికి మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుందా లేదా, మరి నాకు ఎలా అనిపించింది అనేసి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అనమాట. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సస్పెన్స్ ట్రైలర్ అని చెప్పుకోవచ్చు పై మధ్య కాలంలో అయితే ఎలారా అంటే అసలు అర్థం కాలేదనమాట. ట్రైలర్ చూసిన వెంటనే అసలు కింగ్డమ్‌కి రాజు ఎవరు అనిపించిందనమాట. ట్రైలర్ చూసిన వెంటనే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అలాగే మన విజయ్ దేవరకొండ గారి 2 డిఫరెంట్ లుక్స్ ఉన్నా కూడా లుక్స్ కూడా చాలా బా అనిపించింది. ఒకటేమో పోలీస్ లుక్ అనమాట, ఇంకొకటి మనకు అండర్ కవర్‌గా స్పైగా అయితే కనబడుతున్నాడనమాట. అది తెలిసిన వెంటనే నాకైతే మైండ్ దొబ్బిందని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనకు అండర్ కవర్‌గా పోలీస్ కాకుండా మనకి ఇంకా డాన్‌గా కూడా చూపెడుతున్నారనమాట. అసలు దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఏం జరుగుతుందిరా బే అనిపించింది ట్రైలర్ చూసిన వెంటనే. సత్యదేవ్ గారు మనకైతే ట్రైలర్‌లో చాలా తక్కువ కనపడ్డా కూడా మనకు ఇంపార్టెంట్ రోల్‌గానే కనబడుతుంది బే. అదే మన స్పైగా అన్నమాట, అండర్ కవర్‌గా. అలాగే మనకు వీళ్ళిద్దరు బాండింగ్, అదే బ్రదర్స్ బాండింగ్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యేటట్టే కనబడుతుంది ఎమోషనల్‌గా. ఎమోషనల్‌గా మంచిగా వర్కౌట్ అయితే మటుకు సినిమా అనేది బ్లాక్ బస్టర్ అని చెప్తా నేను. అలాగే మనకు హీరోయిన్ అనమాట. హీరోయిన్ అనేది ఏదో టైమ్ పాస్ పెట్టకుండా ఆమె కూడా మంచి రోల్ ఉన్నట్టే కనబడుతుంది భయ్య. ఏదో మనకి పెరిగేటి ఎపిసోడ్ కూడా చూపెడుతున్నారనమాట. అలాగే కింగ్డమ్‌కి రాజు ఎవరు, అలాగే మన విజయ్ దేవరకొండ గారు ఆళ్ళ ప్లేస్‌కి ఎలా వెళ్తారు అనేది, ఇలాంటి క్వెషన్స్ అనేది చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. అసలు మైండ్ తొక్కుతుంది ట్రైలర్ చూస్తుంటే. గౌతమ్ తిరునూరి గారు అసలు ఎలా హ్యాండిల్ చేశారనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఓన్ జానర్‌ని ఇసిపెట్టేసి మనకి ఇలాంటి స్పై థ్రిల్లర్‌గా అయితే ఫస్ట్ టైమ్ అయితే తీయబోతున్నారనమాట. నేనైతే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా ట్రైలర్ చూసిన వెంటనే. అలాగే మన అనిరుద్ధ్ గారి బీజీఎం అయితే కుమ్మేసి అవతల పడేసారని చెప్పుకోవచ్చు. చాలా బా అనిపించింది బీజీఎం అనేది ఇంటుంటే. నాకు ట్రైలర్ చూస్తుంటే అసలు డిఫరెంట్ వరల్డ్‌గా కనబడుతుందనమాట. ఎలా అంటే ఒక వైపు చూస్తుంటే స్పైగా, ఇంకో వైపు చూస్తుంటే యాక్షన్ థ్రిల్లర్‌గా, ఇంకొక వైపు చూస్తుంటే ఏమో క్రైమ్‌గా అన్నమాట. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యేటట్టే కనబడుతుందనమాట. మంచిగా పర్ఫెక్ట్ అయితే మటుకు చాలా బావుంటుంది. సినిమాటోగ్రఫీ అయితే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది భయ్యా. అలాగే మనకు కలర్ గ్రేడింగ్ కూడా చాలా బా అనిపించింది. అండ్ ట్రైలర్ కట్ కూడా చాలా మంచిగా అయితే కట్ చేశారనమాట. ఏది కూడా స్టోరీ కూడా రివీల్ చేయకుండా. అలాగే మనకు ట్రైలర్‌లో ఏం చూపెట్టారో మూవీ కూడా అదే మంచిగా చూపెట్టుకుంటే ఇంకా హైగా తీసుకెళ్తే మటుకు మూవీ అనేది బ్లాక్ బస్టర్ అని చెప్తా. ట్రైలర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అనిపించింది భయ్యా. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. అలాగే మనకు మూవీ అంతా సేవియర్ కాన్సెప్ట్‌గా అయితే కనపడుతుందనమాట. సేవియర్ కాన్సెప్ట్ అంటే తెలిసిందిగా చాలా అంటే చాలా మంచి ఎమోషనల్‌గా వర్కౌట్ కావాలి. మంచి డ్రామా అనేది ఉండాలి. అలాగే మంచి యాక్షన్ అయితే ఉండాలనమాట. అలాగే మనకు స్పై అంటేనే తెలిసిందే అసలు మూవీస్ అనేది తెలుగులో అంత పెద్ద హార్డవు. మంచిగా అయితే థ్రిల్లర్‌గా అయితే ఉండాలనమాట. మరి చూద్దాం మరి ఎలా ఉంటదో మూవీ అనేది. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది భయ్యా. చాలా బా అనిపించింది. జూలై 31 విజయ్ దేవరకొండ గారి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని చెప్తా నేనైతే. ఇది డార్లింగ్స్ మరి కింగ్డమ్ ట్రైలర్ రివ్యూ. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? అలాగే మీకెలా అనిపించింది ట్రైలర్ అనేది కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. జూలై 31కి వెళ్తున్నారా? వెళ్ళట్లేదా? అది కూడా చెప్పండి. ఓకేనా? వీడియో గనక నచ్చితే మటుకు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.